హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధనవర్ధిని. ఈరోజు మనం ఈ వీడియోలో పర్సనల్ ఫైనాన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తే మీరు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవచ్చు మీ పర్సనల్ ఫైనాన్స్కి. మనం పర్సనల్ ఫైనాన్స్ గురించి డిఫరెంట్ టాపిక్స్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. టాపిక్ చాలా పెద్దది, బట్ స్టిల్ మనం ఒక 10-15 మినిట్స్లో కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. ఈ వీడియోలో మనం పర్సనల్ ఫైనాన్స్ టాపిక్స్ వచ్చేసి ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏంటి, బడ్జెటింగ్ అంటే ఏంటి, ఎలా చేయాలి బడ్జెటింగ్, పర్సనల్ బడ్జెటింగ్ ఎలా చేయాలి, ఇన్సూరెన్స్ ఏమి ఉంటే బాగుంటుంది, డెట్ మేనేజ్మెంట్ అంటే అప్పులో ఉంటే దాన్ని ఎలాగా అడ్జస్ట్ చేసుకోవాలి, అలాగే ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటి, అలాగే మనీ డబ్లింగ్ రూల్ అని చెప్పేసి ఒక టాపిక్ ఉంది, దాని గురించి కూడా మనం మాట్లాడాలి. బేసికల్గా ఈ టాపిక్స్ అన్ని పర్సనల్ ఫైనాన్స్లోకి వస్తాయి, బట్ మనం ఈ వీడియోలో అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిద్దాం. పర్సనల్ ఫైనాన్స్ గురించి సింపుల్గా చెప్పాలంటే మనం సంపాదించే డబ్బుని ఎలా సేవ్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఖర్చు పెట్టాలి, మనకి ఏమైనా ఎమర్జెన్సీ వస్తే దాని నుంచి ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి. బేసికల్గా ఈ 5 స్టెప్స్ పర్సనల్ ఫైనాన్స్ యొక్క బేసిక్స్ అండ్ మేజర్ పిల్లర్స్. ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఒక వ్యక్తి 50,000 సంపాదిస్తా ఉంటే అందులో ఎంత సేవ్ చేస్తున్నాడు, ఎంత ఖర్చు పెడుతున్నాడు, దేనికోసం ఖర్చు పెడుతున్నాడు, ఎక్కడ సేవ్ చేస్తున్నాడు, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాడు, దేనికోసం ఇన్వెస్ట్ చేస్తున్నాడు, కరెక్ట్గా ట్రాక్లో వెళ్తున్నాడా లేదా, అవన్నీ అనలైజ్ చేసుకోవడం పర్సనల్ ఫైనాన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీన్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకుని పర్సనల్ ఫైనాన్స్ ప్లానింగ్ అని కూడా అంటారు. పైన ఈ స్క్రీన్ మీద చూపించిన 5 ఏరియాస్ని పర్సనల్ ఫైనాన్స్ యొక్క పిల్లర్స్ అనొచ్చు. సో ఇవన్నీ ముందు తెలుసుకునే ముందు మనం ముఖ్యంగా ఒక్కొక్క దాని గురించి తెలుసుకోవాలి. అదే ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం. సో ద్రవ్యోల్బణం మనం చేసే ఇన్వెస్ట్మెంట్స్ మీద చాలా ఇంపాక్ట్ చూస్తుంది. మనం ఈ రోజున్న ₹100 వాల్యూ ఫ్యూచర్లో అంతే ఉంటుందని గ్యారంటీ లేదు. సో మీరు కొన్న వస్తువు ఏదైనా 10 ఏళ్ల క్రితం ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉందో కంపేర్ చేసుకుంటే మీకు ఇన్ఫ్లేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఒకటి అర్థం అవుతుంది. అలాగే ఇండియాలో యావరేజ్గా ఎవ్రీ ఇయర్ ఇన్ఫ్లేషన్ అనేది 6-7% ఉంటుంది. బట్ అది అన్నిటి మీద సేమ్ ఉంటుందని నేను చెప్పలేం. ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఎడ్యుకేషన్ మీద ఇంకా ఎక్కువ ఉంటుంది, హెల్త్ కేర్ మీద ఎక్కువ ఉంటుంది, గ్రోసరీస్ మీద ఒకలా ఉంటుంది. సో రకరకాల వాటి మీద రకరకాలుగా ఇన్ఫ్లేషన్ ఉంటుంది. సో ఆన్ యావరేజ్ 6-7% అంటారు, కానీ అది చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, మీరు ఈ రోజు అయితే ఎంతైతే అమౌంట్ సేవ్ చేద్దాం అనుకున్నారో ఆ అమౌంట్ ఫ్యూచర్లో దాని వాల్యూ అంతే ఉండదు. సో మీరు ఈరోజు ₹100 వాల్యూ ఒక వస్తువు కొనడానికి 5 ఏళ్ల తర్వాత కొనడానికి ప్రయత్నిస్తే, ఈ రోజున్న ₹100 వస్తువు రేపు ఫ్యూచర్లో అది ₹120 అవ్వచ్చు, ₹150 అవ్వచ్చు. కాబట్టి మనం ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇన్ఫ్లేషన్ యొక్క ఇంపార్టెన్స్ని కూడా కన్సిడర్ చేసి ఇన్వెస్ట్ చేయాలి. ఇన్ఫ్లేషన్ అనేది రకరకాల ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అండి. ఫస్ట్ వచ్చేసి డిమాండ్ అండ్ సప్లై. ఏదైనా వస్తువుకి ఎక్కువ డిమాండ్ ఉంటే దాని మీద ప్రైసెస్ పెరగడం అనేది కామన్. నెక్స్ట్ వచ్చేసి క్రూడ్ ఆయిల్ మీద మనం చాలా డిపెండ్ అయి ఉంటాం. ఎప్పుడైనా క్రూడ్ ఆయిల్ పెరిగితే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్ రెండింటికి డిఫరెన్స్ ఏంటి. చాలామంది అనుకుంటారు మేము హౌస్ కొనడానికి సేవ్ చేసామని. హౌస్ కొనేది, ఇప్పుడు హౌస్ ఈ రోజే 50 lakhs ఉండొచ్చు, అది 5 years డౌన్ ద లైన్ 60 lakhs అవ్వచ్చు. సో మీరు 50 lakhsకి సేవ్ చేస్తే ఆ అమౌంట్ మీకు సరిపోదు. సో ఎందుకు సరిపోదు అంటే, ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్స్ మీకు సేవింగ్స్లో రావు. సేవింగ్స్ అనేవి షార్ట్ టర్మ్ కోసం, అంటే నెక్స్ట్ 1-2 years కోసం సేవింగ్స్ చేయాలి. లాంగ్ టర్మ్ కోసం ఎప్పుడైనా అబౌవ్ 5 years 10 years అయితే ఇన్వెస్ట్మెంట్సే చేయాలి. ఇన్వెస్ట్మెంట్స్ మనకి ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్స్ వస్తాయి. అలాగే రిస్క్ ఎక్కువ. సేవింగ్స్లో అయితే రిస్క్ తక్కువ, బట్ ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్స్ అయితే రావు. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది, లైక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అంటే ఏంటి, పీపీఎఫ్, గోల్డ్, డెట్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, డైరెక్ట్ స్టాక్, రియల్ ఎస్టేట్, పెన్షన్ ఫండ్, నేషనల్ పెన్షన్ ఫండ్. వీటి వల్ల ఉపయోగాలు ఏంటి, ప్రయోజనాలు ఏంటి, ప్రతికూలతలు ఏంటి, లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్, అవన్నీ క్లియర్గా ఇక్కడ ఇమేజ్లో ఇవ్వడం జరిగింది. వీడియో లెంత్ వల్ల నేను ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను, బట్ మీరు పాజ్ చేసి చూసుకోవచ్చు. ఓకే, మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బడ్జెటింగ్. బడ్జెటింగ్ అంటే స్టేట్ బడ్జెట్, సెంట్రల్ బడ్జెటే కాదు, మన పర్సనల్ బడ్జెట్. పర్సనల్ బడ్జెట్ అంటే మనకు వచ్చే ఇన్కమ్ ఎంత, మనం ఎక్కడ ఎక్స్పెన్స్ చేస్తున్నాము, ఎక్కడ ఖర్చు పెడుతున్నాము, దేనికోసం ఖర్చు పెడుతున్నాము, అలాగే ఎంత సేవ్ చేస్తున్నాము అన్నది పర్సనల్ బడ్జెట్. సో జనరల్ బేసిక్ థంబ్ రూల్ ఏంటంటే 50-30-20. 50% గోస్ టు యువర్ నీడ్స్ అండ్ 30% మీ అవసరాల కోసం, 20% సేవింగ్స్. సో ఇదేమి థంబ్ రూల్ కాదు. ఐ మీన్ చేంజ్ అవుతూ ఉంటుంది, పర్సన్ టు పర్సన్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది, వాళ్ళ ఇన్కమ్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. మీరు ఎలానో చేంజ్ చేసుకోవచ్చు, బట్ మినిమం అనేది 20% సేవింగ్స్ అనేది మినిమం మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. సో ఎవ్రీ మంత్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ మీరు ఈ బడ్జెట్ వేసుకున్న బడ్జెట్ కరెక్ట్గా ఫాలో అయ్యారు లేదా, ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకోవాలి. దీనికి ఒక ట్రిక్ ఉంది, దాన్ని నేను ఇప్పుడు చెప్తాను. ఆ ట్రిక్ నేమ్ వచ్చేసి పీడీసీ. పీడీసీ సైకిల్ అంటే ప్లానింగ్, డూయింగ్, చెకింగ్ అండ్ యాక్టింగ్.
మనం ఏదైతే మంత్ స్టార్టింగ్‌లో ప్లాన్ చేసుకున్నామో, అది యాక్చువల్‌గా ఇంప్లిమెంట్ చేశామా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేశామా లేదా అన్నది మంత్ ఎండ్‌లో చెక్ చేసుకోవాలి. ఎలా ప్రోగ్రెస్ ఉంది? ఏంటి కరెక్ట్‌గా చేస్తున్నామా లేదా? ఏమైనా గ్యాప్స్ ఉన్నాయా లేదని. ఆ గ్యాప్స్ చెక్ చేసుకున్న దాన్ని బట్టి ఏమైనా గ్యాప్స్ ఉంటే దాన్ని యాక్ట్ చేయాలి. అంటే చర్య తీసుకోవాలి దాని మీద. అంటే సపోజ్ మనం ఒక 5,000 సేవ్ చేయాలనుకున్నాం. బట్ 2,000 సేవ్ చేస్తున్నాం. ఇక్కడ 3,000 ఖర్చయినాయి అయన్నీ చెక్ చేసుకొని, దానికి సరి చేసుకోవడం యాక్ట్. ఇదే పీడీసీఏ చార్ట్. ఇది గనక మీరు ఫాలో అయితే చాలా వరకు మీ మంత్లీ బడ్జెట్ అనేది కరెక్ట్‌గా ఉంటుంది. అట్‌లీస్ట్ దీన్ని ఒక 1 ఇయర్ అయినా ఫాలో అయితే చాలా వరకు మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది, మీ ఫైనాన్షియల్ గ్రోత్ అనేది ప్రాపర్‌గా ప్లాన్ చేసుకునేలా అవుతారు. ఇది తప్పకుండా ట్రై చేయాల్సిన విషయం. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ కొన్ని శాంపిల్స్ ప్రెజెంట్ చేయడం జరిగింది. 50,000 ఇన్‌కమ్ వచ్చేవాళ్ళు, 25,000 ఇన్‌కమ్ వచ్చేవాళ్ళు, వాళ్ళ బడ్జెట్‌ని ఎలా ప్లాన్ చేసుకోవచ్చు, ఎంత సేవ్ చేసుకోవచ్చు, ఎక్కడ సేవ్ చేయొచ్చు అన్నది ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. బట్ ఇదేమీ ఫిక్స్డ్ ప్లాన్ కాదు. ఐ మీన్ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇవ్వడం జరిగింది. మీరు మీకు తగిన విధంగా చేంజెస్ చేసుకోవచ్చు. ఇది ఏంటంటే బడ్జెట్ చేసుకునేటప్పుడు ఎలా బడ్జెట్ చేసుకోవాలి ఏంటన్నది ఒక ఎగ్జాంపుల్‌గా ఉండడానికి మాత్రమే ఇవ్వడం జరిగింది. మీకేమైనా ఇన్ డీటెయిల్ స్పెసిఫిక్ క్వెషన్స్, పర్సనల్ క్వెషన్స్ ఏమన్నా ఉంటే యూ కెన్ కామెంట్ ఆన్ ద వీడియో. సో, మేము చెక్ చేసి దానికి సంబంధించిన ఏమన్నా సొల్యూషన్ మా దగ్గర ఉంటే మేము తప్పకుండా ఇవ్వడానికి ట్రై చేస్తాం. సో, చాలామంది కొత్తగా జాబ్‌లో జాయిన్ అయినోళ్ళు, తక్కువ సాలరీ ఎర్న్ చేస్తున్నోళ్ళు, ఇన్‌కమ్ ఎర్న్ చేయడానికి డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ చేస్తారు. కొంతమంది ప్రాపర్‌గానే చేస్తారు. కొంతమంది మిస్టేక్స్ చేస్తా ఉంటారు. యాక్చువల్‌గా మిస్టేక్స్ ఎక్కడ వస్తాయంటే ట్రేడింగ్ చేయడము, లేదంటే లాటరీస్ కొనడము, లేదంటే ఏదైనా బెట్టింగ్ చేయడము అలా చేస్తా ఉంటారు. యాక్చువల్‌గా అయన్నీ రాంగ్. దానివల్ల మీ ఇన్‌కమ్ గ్రో అవుతదని చెప్పలేం. లాంగ్ టర్మ్‌లో అయితే అవ్వదు. షార్ట్ టర్మ్‌లో ఏమన్నా లక్ బేస్ అయ్యి ఏమన్నా అవ్వచ్చు. సో, అలాంటి వాళ్ళు మీరు ట్రేడింగ్ మీద ఇన్వెస్ట్ చేసే టైంని స్కిల్స్ డెవలప్‌మెంట్ చేసుకోవడానికి యూజ్ చేయాలి. మీరేదైనా బేసిక్ వర్క్ చేస్తే నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళడానికి ఏ స్కిల్ అయితే యూజ్ అవుతది, దాన్ని నేను ఎలా నేర్చుకోవాలి, ఎంత టైమ్ స్పెండ్ చేయాలి. సో, దానివల్ల మీకేమవుతదంటే మీ ఆటోమేటికల్‌గా మీ స్కిల్స్ పెరిగి మీ ఇన్‌కమ్ కూడా పెరుగుతది. సో, ఇది బేసిక్ ఫండమెంటల్. ఎవరైనా జాబ్ చేసేవాళ్ళు గానీ, ఏదైనా చేసేవాళ్ళు ఐ మీన్ ఏదైనా ఉద్యోగం చేసేవాళ్ళు ఎవరికైనా ఇన్‌కమ్ అనేది పెరగాలనుకుంటే స్కిల్‌ని డెవలప్ చేసుకోవాలి. స్కిల్ డెవలప్ చేసుకోవాలంటే మన మీద మనం ఇన్వెస్ట్ చేయాలి. సో, దానివల్ల మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతది. అలాగే మీకు వర్క్‌లో రికగ్నిషన్ వస్తది. అలాగే మీ హార్డ్ స్కిల్స్ ఐ మీన్ మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అలాగే మీ యొక్క ఇంటర్పర్సనల్ స్కిల్స్ అలాగే మీ యొక్క ఫండమెంటల్ స్కిల్స్ అన్నీ ఇంప్రూవ్ అయితే ఆటోమేటిక్‌గా మీరు నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళడానికి ఈజీగా హెల్ప్ అవుతది. సో, బేసిక్ ఫండా ఏంటంటే ట్రేడింగ్ లేదంటే బెట్టింగ్ వాటిల మీద స్పెండ్ చేసే టైంని మీ పర్సనల్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్ లేదంటే సాఫ్ట్ స్కిల్స్ లేదంటే టెక్నికల్ స్కిల్స్, ఫండమెంటల్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే అది డెఫినెట్‌గా మీ కెరియర్‌కి హెల్ప్ అవుతది. మీ కెరియర్‌కి గ్రో అయితే మీ ఆటోమేటిక్‌గా మీ సాలరీ కూడా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతది. మనం నెక్స్ట్ వచ్చేసి ఎమర్జెన్సీ ఫండ్ గురించి మాట్లాడుకుందాం. ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఎప్పుడైనా అత్యవసరంలో వాడే ఫండ్. దీన్ని మనం యాక్చువల్‌గా అక్యుములేట్ దీన్ని జనరల్‌గా వచ్చేసి మన 1 మంత్‌కి ఎంత ఎక్స్‌పెన్స్ అవుతుంది, మన డే టు డే ఎక్స్‌పెన్సెస్, ఈఎంఐస్, స్కూల్ ఫీస్ అన్ని ఎక్స్‌పెన్సెస్ ఎంత కాలిక్యులేట్ చేసుకొని మినిమమ్ ఒక 3 మంత్స్ నుంచి 6 మంత్స్ వరకు సేవ్ చేయాలి. సో, ఈ అమౌంట్‌ని మనం బేసికల్లీ అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఎక్స్‌పెన్సెస్‌కి యూజ్ చేస్తాం. అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఎక్స్‌పెన్సెస్ అంటే జనరల్‌గా ఏమవుతదంటే జాబ్ పోవడం గానీ, లేదంటే ఏమన్నా మెడికల్ ఎమర్జెన్సీ అయ్యి ఒక కొన్ని రోజులు వర్క్ చేయడం గానీ, వర్క్ చేయలేకపోవడం గానీ, ఆ టైంలో మనం ఈ అమౌంట్‌ని యూజ్ చేయొచ్చు. ఇది ఉండడం వల్ల మనకేంటంటే జాబ్ పోయినా ఒకవేళ ఏమన్నా అయినా కూడా కొంచెం టైం తీసుకొని నిదానంగా ఆలోచించుకోవచ్చు. లేదంటే అప్పు చేయడం, లేదంటే మెడికల్ కాస్ట్ ఎక్కువవ్వడం వల్ల దానివల్ల ప్రాబ్లమ్ అవుతుందనమాట. అండ్ ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది మినిమమ్ 3-6 మంత్స్ మెయింటైన్ చేయాలి. ఎంత ఎక్కువ మెయింటైన్ చేస్తే అంత మంచిది. సో, మనకొచ్చే లాస్ట్ ఒక 2, 3 మంత్స్ మనకెంత అయితే ఎక్స్‌పెన్సెస్ అవుతున్నాయో కౌంట్ చేసుకొని దానికొక 3 మంత్స్, 6 మంత్స్, 9 మంత్స్ మీకెంత కంఫర్టబుల్‌గా ఉంటే అంత మెయింటైన్ చేయొచ్చు. బట్ మినిమమ్ 6 మంత్స్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. సో, దీనికి పేరుకి తగ్గట్టు ఎమర్జెన్సీకి యూజ్ చేస్తాం కాబట్టి మనం ఎక్కువ లిక్విడిటీ ఉండేలాగా ఇన్వెస్ట్ చేయాలి. అంటే గోల్డ్‌లో గానీ, లేదంటే లిక్విడ్ ఫండ్స్‌లో గానీ, ఎఫ్‌డీ గానీ, ఆర్‌డీ గానీ చేయాలి. అంతేగాని స్టాక్స్‌లోనో, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో గానీ ఇన్వెస్ట్ చేయొద్దు. నెక్స్ట్ వచ్చేసి ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యం. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్సెస్ ఉంటాయి. బట్ మీరైతే ఓన్లీ టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్సే తీసుకోండి. మనీ బ్యాక్ పాలిసీస్, చైల్డ్ పాలిసీస్ లేదంటే యూలిప్స్ వీటి జోలికి అసలు వెళ్ళొద్దు. సో, బేసికల్‌గా టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, క్రిటికల్ ఇల్‌నెస్ అండ్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఇవే తీసుకోండి.
టర్మ్ ఇన్సూరెన్స్ వచ్చేసి మనకి ప్రీమియం తక్కువ ఉంటుంది. బట్ కవరేజ్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఏమైనా మనకి ఏదైనా జరగడం జరిగితే మన ఫ్యూచర్ గోల్స్ ఏమి డిస్టర్బ్ అవ్వకుండా, లేదంటే మన ఫ్యామిలీ డిస్టర్బ్ అవ్వకుండా ఆ మనీని యూజ్ చేయొచ్చు. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే దానికి యూజ్ అవుతుంది. ఇన్‌స్టెడ్ ఆఫ్ మన దగ్గర ఉన్న మనీని మొత్తం ఖర్చు పెట్టకుండా హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైతే కవర్ అవుతుందో అది యూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుందనమాట. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డెట్ మేనేజ్మెంట్, అంటే లోన్స్ మేనేజ్మెంట్ అనమాట. లోన్స్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ ఫీల్డ్‌లో. ఎవరైతే మనం త్వరగా గోల్స్ రీచ్ అవ్వాలి, ఫైనాన్షియల్ గోల్స్ రీచ్ అవ్వాలి, లేదంటే త్వరగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అవ్వాలనుకున్న వాళ్ళు లోన్స్ అనేది ఉండకూడదు. లోన్స్ ఎంత త్వరగా క్లియర్ చేసుకుంటే అంత మంచిది. దీనివల్ల మనకి అన్నెసెసరీ లోన్స్ ఏవైతే ఉంటాయో, ఎక్కువ పర్సనల్ లోన్స్, ఆటో లోన్స్, లేదంటే సమ్ రియల్ ఎస్టేట్ లోన్స్, ఇలాంటివన్నీ లోన్ అగైనెస్ట్ ప్రాపర్టీ, లేదంటే లోన్ అగైనెస్ట్ సైట్, ఇలాంటి లోన్స్ ఉన్నాయన్నీ త్వరగా క్లియర్ చేసుకోవడం బెటర్. సో ఏమైతే మనకి లోన్స్ ఉన్నాయో అందులో ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్స్ ఏమున్నాయో దాన్ని క్లియర్ చేసుకోండి. క్రెడిట్ కార్డ్ లోన్ చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 40% ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది అన్నం. సో క్రెడిట్ కార్డ్ ఎప్పుడు ఫుల్గా పే చేయండి. ఓన్లీ మినిమం అమౌంట్ పే చేయొద్దు. అలాగే ఏమైనా ఈఎంఐస్ ఉన్నాయో అవన్నీ టైం పే చేయండి. టైం పే చేయకపోతే క్రెడిట్ స్కోర్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. క్రెడిట్ స్కోర్ కనుక ఒక్కసారి ఇంపాక్ట్ అయిందంటే మీరు ఫ్యూచర్లో తీసుకునే లోన్స్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే క్రెడిట్ స్కోర్ డిపెండ్ అయ్యే మీకు వచ్చే ఇంట్రెస్ట్ రేట్, లోన్ ఎలిజిబిలిటీ వాటి మీద బేస్ అయి ఉంటుందన్నమాట. సో క్రెడిట్ స్కోర్ అనేది తగ్గించుకోవడానికి ట్రై చేయొద్దు. అలాగే మీ క్రెడిట్ కార్డ్ని ప్రాపర్గా యూజ్ చేయండి. లోన్స్ కూడా ప్రాపర్గా ఈఎంఐస్ పే చేయండి. ఆటోమేటిక్గా మీ క్రెడిట్ స్కోర్ అనేది మెయింటైన్ అవుతుంది. కొన్ని టాపిక్స్ ఏమైనా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదనుకుంటే మీరు కామెంట్ చేయండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మేము ఇంతకుముందు చెప్పినట్టు మేము ఒక వెబ్సైట్ క్రియేట్ చేయడం జరిగింది. వెబ్సైట్లో ఈ డీటెయిల్స్ అన్ని పెట్టాము. అలాగే మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. వెబ్సైట్లో మేము ఏమైతే వీడియోస్ చేస్తున్నామో వాటికి సంబంధించిన అన్నీ ఉంటాయి. అలాగే మేము ఫ్యూచర్లో చేయబోయే వీడియోస్ గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. సో అందరికీ ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాం. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అగైన్.